అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు, ఎట్టి వరుస ఆపేయాలి. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనీయకుండా ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి? ఆంధ్ర రాష్ట్రం. ఎవరు బ్రాండ్ పోతుంది? ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి. చాలా బాధేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే. ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాకా రాష్ట్రానికి? ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ వెనక్కి రేపు ఎవడొస్తాడండి నమ్మకంతో? ఎందుకు ముందరికి వస్తాడు? ఈరోజు బాబు గారి పేరు చెప్పుకుని మేము తలుపులు తెరుస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఇతర దేశం మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి. మొన్నతో యుఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాతనే పక్క రాష్ట్రాలకు వెళ్ళారు ఆయన. అంటే అంత కమిట్మెంట్తో మేము పనిచేస్తుంటే వైకాపా వాళ్ళు ఇది చేస్తున్నారు. దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది, ఆ దేశంలో ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది. ఏంటిది, ఏ రాష్ట్రంలో లేదు, ఏంటిది, ఎందుకు ఇట్లా జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.